సనాతన ధర్మ రక్షణ బోర్డుకు కట్టుబడి ఉన్నామని బీజేపీ మహిళా నేత మాధవీలత అన్నారు. అవసరమైతే తెలంగాణలో కూడా సనాతన ధర్మ రక్షణ బోర్డు ఏర్పాటు చేసి అన్నింటినీ అనుసంధానం చేయాలి అన్నారు. ఒక గొడుగు కిందకి రావాలని పవన్ కళ్యాణ్ గారు కోరుకోవడం చాలా ఉచితమైన కోరిక. ఆ కోరిక మేరకు తెలంగాణలో కూడా నాలాంటి వ్యక్తులు ఏమన్నా చేయగలిగితే మేము కూడా ఇక్కడ ఏదైనా ఆర్గనైజేషన్ మొదలు పెట్టాలంటే నేను దీనికి అన్ని రకాలుగా సన్నిధురాలై ఉంటాను, నేను సంసిద్ధురాలనై ఉంటాను, ఏకీభవిస్తాను. నేను దీనికి ఎక్కడ కూడా ఒక సంస్థ మొదలు పెడతాం మేము కూడా కావాలంటే ఆ సంస్థని దాంతో కలప. దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ దుర్గా అందిస్తారు. దుర్గా, అంటే తిరుమల లడ్డూలో కల్తీ నెయ్యి వ్యవహారం అనేది తెరపైకి వచ్చిన తర్వాత ఈ ఇష్యూకి సంబంధించి అటు ఏపీలో ప్రతిపక్షాలు అలాగే అధికార పార్టీ ముఖ్యంగా కూటమిలో ఉన్నటువంటి పార్టీలు అలాగే వైఎస్ఆర్సీపీ ఇద్దరి మధ్య కూడా మాటల యుద్ధం జరుగుతుంది. అయితే నెయ్యిలో కల్తీ జరిగింది, జంతువులకు సంబంధించినటువంటి కొవ్వు పదార్థాలు కలిసాయంటూ కూటమి నేతలు చెప్తున్నారు. ఇటు కాదు, ఖచ్చితంగా టెస్టింగ్ అనేది జరిగిన తర్వాతే లోపలికి ట్యాంకర్లు వెళ్తాయి, ఎలాంటి పక్షంలో కూడా ఏమైనా కనుక రిజల్ట్ అనేది తేడాగా వస్తే ట్యాంకర్లు లోపలికి వెళ్ళవు, ఎలాంటి కల్తీ జరగలేదు, ఎలాంటి జంతువులకు సంబంధించి కానీ అసలు ఎలాంటి నూనెలు కూడా వాడలేదు, స్వచ్ఛమైనటువంటి నెయ్యిలను మాత్రమే గత 5 ఏళ్లుగా ప్రసాదాలకు కానీ లడ్డూలకు కానీ నైవేద్యాలకు కానీ వాడామనేది నిన్న వైఎస్ జగన్ చాలా స్పష్టంగా చెప్పినటువంటి పరిస్థితి. అయితే ఇప్పుడు ఈ వ్యవహారం అనేది దేశవ్యాప్తంగా చర్చకు దారితీసింది. జాతీయ స్థాయిలో ఉన్నటువంటి నేతలంతా కూడా రెస్పాండ్ అవుతున్నారు. అయితే ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ నిన్న ఒక ప్రపోజల్ని తీసుకురావడం జరిగింది. ఏదైతే ఆలయాల్లో ఉన్నటువంటి నియమ నిబంధనలతో పాటు ఆలయాలకు సంబంధించినటువంటి భూములు అలాగే ఆలయాల్లో పాటించాల్సిన కొన్ని ఏదైతే స్ట్రిక్ట్ గా రూల్స్ ఉంటాయో వాటన్నిటిని కూడా ఫాలో అవ్వాలంటే ఖచ్చితంగా సనాతన ధర్మ పరిరక్షణ బోర్డు అనేది ఏర్పాటు కావాలి. జాతీయ స్థాయిలో దీనికి సంబంధించినటువంటి చర్చ జరిగి ఒక బోర్డుని కనుక ఏర్పాటు చేసినట్లయితే ఈ బోర్డు ద్వారా ఎక్కడా కూడా ఆలయాల్లో ఇలాంటి ఇబ్బందులకరమైనటువంటి పరిస్థితులు రాకుండా ఉండేందుకు అవకాశం ఉంటుంది. దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ముఖ్యంగా ఏదైతే ఆగమన శాస్త్రానికి సంబంధించి లేదంటే హిందూ సాంప్రదాయాలకు సంబంధించి వీటన్నిటిని కూడా ఫాలో అవ్వాలంటే ఖచ్చితంగా సనాతన ధర్మ పరిరక్షణ బోర్డు అనేది ఉన్నట్లయితే ఆ బోర్డు ద్వారా వీటన్నిటిని కూడా స్ట్రీమ్ లైన్ చేయొచ్చు అనేది పవన్ కళ్యాణ్ అని చెప్పినటువంటి ప్రపోజల్. అయితే ఈ ప్రపోజల్ కి అటు కేంద్రం నుంచి రెస్పాండ్ అయితే కేంద్రం నుంచి ఈ బోర్డు ఏర్పాటుకు సంబంధించినటువంటి అడుగులు కనుక పడే అవకాశాలు అయితే ఖచ్చితంగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ కూడా బీజేపీ అలయన్స్ లో ఉన్నారు, ఏపీలో కూటమి ప్రభుత్వం కూడా అధికారంలో ఉంది కాబట్టి ఇటు ఏపీ ప్రభుత్వం నుంచి ఒక ప్రపోజల్ తీసుకొస్తారు. అంటే ఏపీ స్థాయిలో ఈ బోర్డుని ఏర్పాటు చేస్తారా లేదంటే జాతీయ స్థాయిలో బోర్డుని ఏర్పాటు చేస్తారనే దానికి సంబంధించి కూడా క్లారిటీ అయితే వచ్చే అవకాశం కనిపిస్తుంది. పవన్ కళ్యాణ్ మాత్రం ఈ సనాతన ధర్మ పరిరక్షణ బోర్డు అనేది ఏర్పాటు చేసినట్లయితేనే ఇలాంటి ఇబ్బందులకరమైనటువంటి పరిస్థితులు లేకుండా కన్ఫ్యూజ్ వాతావరణం ముఖ్యంగా హిందువుల మనోభావాలు దెబ్బతీసే విషయానికి సంబంధించి అభిప్రాయాలు లేదంటే ఇబ్బందులు రాకుండా ఉంటుందని కూడా పవన్ కళ్యాణ్ నిన్న చెప్పడం జరిగింది. దీంతో పాటు ఏదైతే ఆలయాలకు సంబంధించినటువంటి ఆస్తులు కానీ లేదంటే అక్కడ ఉన్నటువంటి భూములు కానీ అక్కడ పాటించాల్సినటువంటి నియమాలు కానీ అలాగే ఏదైతే ఆగమన శాస్త్రానికి సంబంధించినటువంటి ఫాలో కావాల్సినటువంటి కొన్ని ప్రక్రియలు కానీ వీటన్నిటిని కూడా ఫాలో చేయాలంటే ఖచ్చితంగా బోర్డు పర్యవేక్షణ ఉన్నట్లయితే ఖచ్చితంగా ఇవన్నీ కూడా ఎక్కడ ఇబ్బందులు లేకుండా జరుగుతుంది. కాబట్టి హిందువుల మనోభావాలు కూడా ఎక్కడ దెబ్బతీసే అవకాశం కూడా కనిపించదు అనేది చాలా స్పష్టంగా పవన్ కళ్యాణ్ చెప్పారు. ఇందులో భాగంగానే సనాతన పరిరక్షణ బోర్డు సంబంధించినటువంటి యాక్టివిటీ ఏదైనా స్టార్ట్ అవుతుందో పవన్ కళ్యాణ్ దీన్ని ఇనిషియేట్ తీసుకుని కేంద్రంతో మాట్లాడే ప్రయత్నం చేస్తారనేది రానున్న రోజుల్లో తెలిసే అవకాశం కనిపిస్తుంది. ఏదైనప్పటికీ కూడా ఈ తిరుమల ప్రసాదం వ్యవహారానికి సంబంధించి అయితే ఏపీలో పొలిటికల్ హీట్ తో పాటు దేశవ్యాప్తంగా ఒక ఇంట్రెస్టింగ్ చర్చకు దారితీసినటువంటి పరిస్థితి. నిన్న వైఎస్ జగన్ కూడా చాలా స్పష్టంగా ఏమేం జరుగుతుంది తిరుపతిలో ప్రసాదాలకు సంబంధించి లేదంటే ఇంగ్రీడియంట్స్ అందులో వాడే ఇంగ్రీడియంట్స్ సంబంధించి నెయ్యికి సంబంధించి వీటన్నింటి గురించి ఏం వాడదు ఎలా జరుగుతుంది ప్రక్రియ అనేది నిన్న వైఎస్ జగన్ కూడా చాలా స్పష్టంగా చెప్పారు. మరొక వైపు అటు పవన్ కళ్యాణ్ చంద్రబాబు అలాగే కూటమికి సంబంధించిన ఇతర నేతలంతా కూడా ఖచ్చితంగా గత 5 ఏళ్లలో నెయ్యి కల్తీ జరిగింది, జంతువులకు సంబంధించినటువంటి కొవ్వులు నెయ్యిలో వాడారు అనేది వాళ్ళు చెప్తున్నారు, రిపోర్ట్స్ వచ్చాయనేది చాలా స్పష్టంగా చెప్తున్నటువంటి పరిస్థితుల్లో దేశవ్యాప్తంగా ఇది ఒక హాట్ టాపిక్ గా మారిందని చెప్పాలి. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ తీసుకొచ్చినటువంటి సనాతన ధర్మ పరిరక్షణ బోర్డు ప్రపోజల్ అనేది ఎంతవరకు ముందుకెళ్తుంది అనేది కూడా చూడాల్సి ఉంది. దుర్గా, అంటే ఇది ఎంతవరకు సాధ్యమవుతుంది? ఎందుకంటే ఒకవేళ ఇది సనాతన ధర్మ బోర్డు అనేది పెట్టినా కూడా ఏ అంశాలను కీలకంగా ప్రయారిటీస్ గా తీసుకోబోతున్నారు, అసలు ఎలా ఉండాలి అని
అంటే నిన్న పవన్ కళ్యాణ్ చాలా స్పష్టంగా చెప్పారు, సనాతన ధర్మ పరిరక్షణ బోర్డు అంటే ఆలయాల్లో పాటించాల్సినటువంటి నియమాలు అంటే దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రసిద్ధి చెందినటువంటి ఆలయాలు ఉంటాయి, అలాగే చిన్న ఆలయాలు ఉంటాయి. వీటన్నింటి నేపథ్యంలో ప్రతి ఆలయానికి కూడా కొన్ని రూల్స్ ఉంటాయి. ముఖ్యంగా ఆ ఆలయాల్లో చేయాల్సినటువంటి కైకర్యాలు, అలాగే పూజా కార్యక్రమాలు, నైవేద్యాలు, వాటిల్లో పాటించాల్సినటువంటి నియమాలు, అలాగే ఇంగ్రీడియంట్స్, అలాగే ప్రసాదాలు, వీటన్నింటికి ఒక్కో ఆలయానికి ఒక ప్రత్యేక విశిష్టత ఉంటుంది, ప్రత్యేకమైనటువంటి ప్రాసెస్ అయితే ఉంటుంది. అయితే ఈ ప్రాసెస్ అన్నింటినీ కూడా ఒక మానిటరేట్ చేయడానికి సనాతన ధర్మ పరిరక్షణ బోర్డు అనేది ఖచ్చితంగా ఉండాలనేది పవన్ కళ్యాణ్ చెప్తున్నారు. జాతీయ స్థాయిలో దీనికి సంబంధించి చర్చ జరిగిన తర్వాత జాతీయ స్థాయిలో బోర్డు ఏర్పాటు కావాలా, లేదంటే రాష్ట్రాల స్థాయిలో రాష్ట్రాలకు వేరువేరుగా ఈ బోర్డ్స్ ఉండాలనే దానికి సంబంధించి కూడా ఒకవేళ దీన్ని ఏర్పాటు చేయాలని ఒక ఆలోచన కనుక కేంద్రానికి కానీ రాష్ట్ర ప్రభుత్వాలకు కానీ వచ్చినట్లయితే దాన్ని ఇంప్లిమెంటేషన్ చేయడానికి దానికి కావాల్సినటువంటి నియమాలు, గైడ్ లైన్స్ అన్ని కూడా చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. అయితే ఈ బోర్డు ద్వారా పూర్తిగా ఆలయాల్లో జరుగుతున్నటువంటి వ్యవహారం, ముఖ్యంగా ప్రసాదాల తయారీ కానీ, లేదంటే పూజా కార్యక్రమాలు కానీ, భక్తులకు జరిగే సౌకర్యాలు లేదంటే అసౌకర్యాలకు సంబంధించి, అలాగే ఏదైతే ఆ దేవాలయాలకు సంబంధించినటువంటి ఆస్తుల పరిరక్షణ, భూములకు సంబంధించినటువంటి వ్యవహారం, వీటన్నిటినీ కూడా పూర్తిగా ఆ బోర్డు కంట్రోల్లో ఉండే అవకాశం అయితే ఉంటుంది. ఈ బోర్డు కనుక తీసుకొచ్చినట్టయితే దానికి ఎలాంటి చట్టబద్ధత కలిగిస్తారు, ఏ విధమైనటువంటి అధికారాలు ఇస్తారు, ఏ విధమైనటువంటి వెసులుబాట్లు ఉంటాయి, వీటన్నిటిని కూడా గైడ్ లైన్స్ అనేది ఖచ్చితంగా ఏ ప్రభుత్వం అయితే తీసుకురాబోతుందో ప్రభుత్వం ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఒకవేళ ఈ బోర్డుకు సంబంధించినటువంటి స్టెప్ కనుక ముందుకు వెళ్తే వీటికి సంబంధించినటువంటి అధికారాలు, గైడ్ లైన్స్ అన్ని కూడా ప్రభుత్వం ఏర్పాటు చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఏదైనప్పటికీ కూడా ఈ సనాతన ధర్మ పరిరక్షణ బోర్డుకు సంబంధించినటువంటి పవన్ కళ్యాణ్ చేసినటువంటి ప్రపోజల్ పట్ల ఇటు రాష్ట్ర ప్రభుత్వాలు కానీ, లేదంటే కేంద్ర ప్రభుత్వం కానీ ఏదైనా ఇనిషియేట్ తీసుకుని ముందుకు వస్తారా, లేదంటే ఇది కేవలం ప్రకటన మాత్రమే పరిమితం అవుతుంది అనేది కూడా రానున్న రోజుల్లో తెలియబోతుంది. థ్యాంక్ యూ దుర్గా.